రోజు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని రకాలైన ఫుడ్ గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో ప్రథమంగా గార్లిక్ అన్నది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని కొద్దిగా తగ్గించే గుణం దాంట్లో ఉంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అది కూడా తగ్గించే గుణం ఉంది. అలానే బ్లడ్ ప్రెషర్ కూడా కొద్దిగా కంట్రోల్ చేసే గుణం అన్నది గార్లిక్లో ఉంది, అంటే వెల్లుల్లిలో ఉంది. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇది కూడా బాగా కిడ్నీకి అన్నది హెల్ప్ అవుతుంది. అలానే దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలిఫినాల్స్ అన్నవి ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్ ఎంత బాగుంటే కిడ్నీ హెల్త్ అంత బాగుంటుంది. ఇది ఎక్కువగా హార్ట్ హెల్త్ అన్నది బాగా దోహదపడుతుంది. చేపలు, అలానే ఈ ఫ్యాటీ ఫిష్, సాల్మన్ కానీ, సార్డిన్స్ అంటారు, కవ్వలు అంటారు తెలుగులో, మ్యాక్రిల్స్ అంటే కానగడతలు, ఇటువంటి చేపలు అన్నవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ అన్నది బాగా తగ్గించడం, అలానే కార్డియోవాస్కులర్ రిస్క్ అన్నది బాగా తగ్గించడం వల్ల కిడ్నీ డిసీజెస్ అన్నవి చాలా మేరకు తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి చిన్న చేపలు, అలానే కొద్దిగా ఫ్యాటీ ఫిష్ అన్నది తీసుకోవడం, ఒమేగా 3 రిచ్ ఉన్న ఫిష్ అన్నది తీసుకుంటే చాలా ఆరోగ్యం, సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రోటీన్తో పాటు ఫాస్ఫరస్ అన్నది యానిమల్ ప్రోటీన్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చికెన్, మటను ఇవి తిన్నామంటే ఆ ప్రోటీన్తో పాటు ఫాస్ఫరస్ అన్నది ఈ కిడ్నీ హెల్త్కి కానీ వేరే వాటికి కానీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ వేరే ఎగ్ వైట్స్లో మాత్రం ఆ ఫాస్ఫరస్ శాతం అన్నది తక్కువ ఉండి ప్రోటీన్ ఏదైతే కావాలో మంచి క్వాలిటీ ప్రోటీన్ అన్నది అందడం వల్ల కిడ్నీ హెల్త్ అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. క్రాన్బెర్రీస్ అని దొరుకుతాయండి, డ్రైడ్ కానీ లేకపోతే మామూలు పచ్చివి కూడా కొన్నిసార్లు దొరుకుతూ ఉంటాయి. అవి రోజుకు ఒక 5 తీసుకున్నారంటే రికరెంట్ యూటీఐ ఇన్ఫెక్షన్స్, అంటే నీరుల్లో ఇన్ఫెక్షన్స్ ఎవరైతే తరచుగా వస్తూ ఉంటుందో అది చాలా మేరకు తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట. యాపిల్స్ అన్నవి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి, ఫైబర్ అన్నది బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పొటాషియం లెవెల్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి యాపిల్స్ అన్నవి కూడా చాలా మంచివి. అలానే రెడ్ బెల్ పెప్పర్స్ అనమాట, వీటిల్లో వైటమిన్ సి అన్నది బాగుంటుంది, పొటాషియం అన్నది బాగా తక్కువ ఉండడం వల్ల ఇది కూడా కిడ్నీ హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అలానే ఆనియన్స్ కూడా హెల్ప్ఫుల్, స్ట్రాబెర్రీస్ హెల్ప్ఫుల్, బ్లూబెర్రీస్ కూడా మీరు తినగలిగితే చాలా మంచి ఫుడ్ అండి. ఈ ఫుడ్స్ కానీ మీరు డైలీ లైఫ్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే కొంతమేరకు కిడ్నీ హెల్త్ అన్నది మీరు మీ చేతులతో బాగు చేసుకున్నట్టే. ఆలోచించండి. థ్యాంక్ యూ.